सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकीम्। అందరు చెప్పండి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. మనము శ్రీమద్ భాగవతం మొట్టమొదటి స్కందాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటి స్కందంలో ఈరోజు చివరి భాగం అండి. ఈరోజు మనం 16వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు శ్రవణం చేద్దాం. నిన్నటి రోజున మనం చూసాము కొన్ని అద్భుతమైన కృష్ణుడి యొక్క భక్త వాత్సల్యత గురించి నిన్న మనం శ్రవణం చేశాం. ఎలా భీష్మాచార్యులు తన ఇష్టదైవమైన శ్రీకృష్ణ భగవానుణ్ణి తన నేత్రముల ముందు దర్శనం చేస్తూ ఆ అర్జునుడి కోసం శ్రమించిన అర్జునుడి పైన కృపా విశేషాన్ని, తన యొక్క భక్త వాత్సల్యతని చూపించిన, కేవలం అర్జునుడి పైన కాదండి, ఇటు భీష్ముడి పైన అటు అర్జునుడి పైన ఇద్దరిపైన చూపించిన స్వామిని ఆయన ఎంతో ప్రేమగా స్మరణ చేసుకుంటూ తన శరీరాన్ని విడిచిపెట్టారు అద్భుతమైన పాండవులకి జ్ఞానోపదేశం చేస్తూ. దాని తర్వాత మనం చూసాం ఎలా కృష్ణుడు ద్వారక కోసమై హస్తినాపురాన్ని వీడి మెల్లగా ద్వారకకి ప్రయాణం అవుతూ ఉన్నారనమాట. అప్పుడు జరిగిన అద్భుతమైన సమావేశాలన్నీ కూడా హస్తినాపుర సామ్రాజ్యంలో నుంచి చూసాం. ఎలా పాపం అక్కడ ఉండే భక్తులందరూ కూడా కృష్ణుడు వెళ్ళిపోతున్నారు అని ఎంత బాధపడ్డారు అనే విషయాన్ని మనం నిన్న చూసామన్నమాట. ఎలా యుధిష్ఠిర మహారాజు తన యొక్క సైన్యాన్ని మొత్తం కూడా కృష్ణుడితో పంపించారనమాట. దాని తర్వాత నెక్స్ట్ అధ్యాయంలో మనం చూసాం ఎలా కృష్ణుడు ద్వారక లోపలికి ప్రయాణమయ్యారో. అప్పుడు అక్కడ ఉండే ద్వారకావాసుల యొక్క సంతోషం పట్టరానంత సంతోషం అన్నమాట. ఎంత ఆనందపడ్డారు ద్వారకావాసులందరూ కూడా కృష్ణుడిని చూస్తూ. దాని తర్వాత అధ్యాయంలో మనం చూసాం ఎలా పరీక్షిత మహారాజు గారి యొక్క ఆవిర్భావం జరిగిందో వాటి గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం. అద్భుతంగా భగవంతుడు అంగుష్ఠమాత్ర రూపంలో ఉత్తర యొక్క గర్భములోకి ప్రవేశించి ఆ పరీక్షిత మహారాజుని కాపాడారన్నమాట. దాని తర్వాత మనం చూసాం ఎలా విదురుడు వచ్చి ధృతరాష్ట్రుడికి చక్కగా జ్ఞానోపదేశం చేసి ఆ హస్తినాపురం నుంచి చక్కగా అరణ్యంలోకి తీసుకెళ్లి ఉత్తమగతులు చేసేటట్టుగా విదురుడు ఉపదేశం చేశారనమాట. ధృతరాష్ట్రుడితో పాటు గాంధారి కూడా వెళ్ళిపోయారు. తర్వాత యుధిష్ఠిర మహారాజుకి జ్ఞానోపదేశం చేశారు. దాని తర్వాత అర్జునుడు మళ్ళీ హస్తినాపురానికి తిరిగొచ్చి కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశారు అన్న వార్త విన్న పాండవులందరూ కూడా ద్రౌపది, సుభద్ర వీళ్ళందరితో కలిసి భగవంతుడి యొక్క దివ్య శ్రీచరణాలను ఆశ్రయించి భగవంతుడి యొక్క గోలోక బృందావనానికి చేరుకున్నారు అనే విషయాలన్నిటినీ కూడా నిన్నటి రోజున మనం ప్రస్తావన చేసుకున్నామండి. ఇప్పుడు మనం పరీక్షిత మహారాజు గారి యొక్క వృత్తాంతాన్ని, ఎందుకంటే పరీక్షిత మహారాజు మనందరూ కూడా శౌనకాది ఋషులందరినీ కూడా ఏం అడిగారు సూత గోస్వామికి గుర్తుంది కదండి మీకు.